సత్యనారాయణ గారు, బులియన్ మార్కెట్లో మీరు చెప్పినట్టు స్వల్ప లాభాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారం ఫండ్లలో భారీ పెట్టుబడులపై ఆంక్షలని న్యూస్ కూడా వస్తుంది కదా, దీనికి సంబంధించి ఏమంటారు? ఓకే. ఇప్పుడు అంటే జనరల్‌గా ఏం జరుగుతుందంటే ఏదో ఒక విధంగా ధరలు ఎప్పుడైతే పెరుగుతూ వస్తాయో దాని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతది. అయితే ఏదైతే అంటే ఒక పాన్ కార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఈటీఎఫ్ కానీ ఏదైతే గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, ఈ బంగారం ఫండ్లు, ఈ అంటే అంతర్జాతీయంగా అనుకోండి, ఈ ఒడిదుడుకులు అనుకోండి, ఈ ధరలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ దేశీయ మ్యూచువల్ ఫండ్లు ఏదైతే ఉన్నాయో సంస్థలు తాత్కాలికంగా ఇప్పుడు ఆంక్షలు విధించడం జరిగింది. ఈ నగదు నిర్వహణ, బంగారం కొనుగోలులో ఎదురవుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ధరల్లో ఒడిదుడుకుల్లో అనమాట, అంటే లైవ్ కి ఈ మన ఫ్యూచర్స్ మార్కెట్ కి డిఫరెన్స్ ఉండటం, దీంతో ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి యాన్యువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్స్ అందరూ కలిసి ఏం చేశారు, ఈ పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటి మీద నియంత్రణను ప్రకటించడం జరిగింది. లేటెస్ట్ అన్నమాట ఇది. ఈ కోటక్ మహీంద్రా ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ వాళ్ళు కూడా ఇదే బాట పడతాయని పరిశ్రమ వర్గాలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే డైరెక్ట్ గా నేరుగా ఈ పసిడి ఏదైతే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లోకి వచ్చే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవన్నీ 25 కోట్లకు మించితే తీసుకోవడం లేదు. అయితే ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాటికి పరిమితి విధించడం జరిగింది. అయితే ఒక పాన్ కార్డుపై ఒక క్యాలెండర్ నెలలో గరిష్టంగా 10 లక్షల వరకే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అది అనుమతి ఇచ్చినప్పుడు ఇవి ఆంక్షలకి కారణాలు. అంటే ఇది కృత్రిమంగా ధర పెరగకూడదనే ఒక నిబంధన ప్రకారం అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నాయి, ఈ గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ ఫండ్స్ ద్వారా సేకరించినటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళు దానికి సమానమైనటువంటి బంగారాన్ని 99.5 స్వచ్ఛతతోటి ఈ ఫండ్ సంస్థలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి కస్టడీలో భద్రపరచాలి. ఈ కస్టడీలో భద్రపరచడం అంటే మనం ఈటీఎఫ్ కొనుక్కున్నాం, అది డిమాట్ లో ఉంటుంది. కానీ దానికి సమానంగా ఎవరైతే ఏ మ్యూచువల్ ఫండ్ లో మనం కొంటామో అంతకు సమానంగా వాళ్ళు 99.5% ప్యూరిటీ ఉన్నటువంటి గోల్డ్ కొని వాళ్ళు కస్టడీలో భద్రపరచాలి. అయితే ఈ బంగారం ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి, హెచ్చుతగ్గులు అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ గోల్డ్ ఏదైతే దిగుమతి చేసుకోవడానికి డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఈ బంగారం కొనుగోలును వాయిదా వేయాలనే ఉద్దేశంతో స్వయంగా ప్రధాని మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. దాంతో ఈ నేపథ్యంలో 100 కోట్లు పసిడి అంటే ఈటీఎఫ్ లోకి వస్తున్నాయి. అయినా కానీ వాటికి సరిపడా బంగారం వెంటనే కొనేందుకు మార్కెట్లో అందుబాటులో లేదు బంగారం. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ సంస్థలన్నీ కూడా, మనం ఏదైతే కొనుగోలు చేస్తామో దానికి అంటే తగ్గట్టుగా వాడు కొనాలి. కాబట్టి ఈ భారీగా కొనుగోలు చేస్తే మార్కెట్లో ఈ బంగారం ధరలు ఏమైతుంది కృత్రిమంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అప్రమత్తత చేయడం జరిగింది. అయితే మళ్ళీ వీటితో పాటు నగదు నిర్వహణ ఇబ్బంది లేకుండా, అంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా ఏం పనులు చేస్తాయి, నగదు మార్చుకునే అంటే ఫెసిలిటీ. సపోజ్ ఇప్పుడు మనం ఈటీఎఫ్ అమ్మేసినాం, ఈటీఎఫ్ లో ఉండే లాభం వచ్చిందని అమ్మితే అవి ఎన్కాష్ చేసుకుంటాం, అది పే అవుట్ పెట్టుకుంటాం, అది మనకి పైసలు ఇవ్వాలి. అయితే ఒక్కసారిగా భారీగా పెట్టుబడులు వచ్చి ఒక్కసారిగా ఏదైనా రిడమ్షన్ కి కనుక వచ్చినట్లయితే ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లంలోకి పడతాయి. అందుకని ఏం చేస్తున్నారు, లిక్విడిటీ కోసం కూడా ఈ ఏవైతే ఆంక్షల్ని విధించడం జరిగింది అనేది ఒక అనౌన్స్మెంట్ అన్నమాట. అయితే మళ్ళీ ఇంకొకటి కూడా, ఈ గోల్డ్ ఈటీఎఫ్ ప్రధాన లక్ష్యం ఏంటిది అంటే మార్కెట్ లో బంగారం ధర పెరిగినా తగ్గినా ఆ ఫండ్ లో విలువ ఏంది మారుతుంటది, ఎన్ఏవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ అంటాం. అయితే కానీ భారీగా నగదు కనుక వచ్చినప్పుడు దానికి సరిపడా మ్యూచువల్ ఫండ్ కనుక బంగారం కనుక కొనకపోతే ఆ ఫండ్ ఏమైతుంది, ఆ ఫండ్ దగ్గర ఓన్లీ క్యాషే మిగిలిపోతుంది. అప్పుడు ఏమైతుంది, బంగారం ధరలకు ఫండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఏవీలకు మధ్యలో ఈ ట్రాకింగ్ ఎర్రర్ వస్తుంది, అంటే మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే పైసలు ఉంటాయి, బంగారం ఉండదు. అందుకని ఏం జరుగుతుంది, ఈ ఎన్ఏవి మధ్యలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఫండ్ యొక్క విశ్వసనీయతకే ఒక దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో కూడా ఇది పెట్టడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్
భౌగోళిక రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారో, ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ మదుపరులు ఎవరైతే ఉన్నారో సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి చూస్తుంటారు. అయితే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతోటి ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫండ్లు ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఫండ్స్ ఎవరుంటాయో వాళ్ళంతా కూడా ఈ పోర్ట్ఫోలియోని స్థిరంగా ఉంచడానికి రెడీగా ఉండాలి. అయితే ఒక్కోసారి అతిగా వచ్చే నిధుల వల్ల ఏమైతుంది, ఫండ్ విలువ దెబ్బతినకుండా చూసేందుకు గాను నిలకడగా మదుపు చేసే ఉద్దేశంతో ఈ చిన్న మదుపర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని ఏవైతే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయో అవి భావిస్తున్నాయి. ఇకపోతే రిటైల్ ఇన్వెస్టర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే చేసేది చిన్న చిన్న అమౌంట్ కాబట్టి వాళ్ళు 10 లక్షల లోపు ఎవరైతే వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా చిన్న ఇన్వెస్టర్ల కింద అంటాం. అందుకని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. సిప్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు, అంటే ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి కూడా ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. దీర్ఘకాలిక దృక్పథంతో ఎవరైతే బంగారం పెట్టుబడులు పెడతారో వాళ్ళు యథావిధిగా కొనసాగించవచ్చు అని చెప్పేసి ఆర్థిక నిపుణులు సూచించడం కూడా జరిగింది. ఇది ఏదైతే గోల్డ్ లో ఫండ్స్ ఉన్నాయో ఆంక్షలు విధించడం జరిగింది. ఓకే అండి సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే గోల్డ్కు సంబంధించిన ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసేవారు ఇప్పుడు ఏం చేస్తే మీరంటారు? అదే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎస్ఐపీలు చేసుకోవచ్చు, ఈటీఎఫ్ కానీ చిన్న మొత్తం చేసే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. 10 లక్షల వరకు మాత్రం ఒక నెలలో పాన్ కార్డ్ తోటి అంతవరకే అనమాట, ఎక్కువ చేయకూడదు. అది ఇంతే. ఓకే, అలాగే మే 9వ తేదీన ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రం తర్వాత గోల్డ్ ఏకంగా 19,000 తగ్గడం చూసాం. మరి ఇలాంటి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇలాంటి టైప్ తగ్గడానికి రీజన్ మెయిన్ ఏంటిది అంటే ఈ ట్యాక్స్ ఒకటి పెంచడం జరిగింది ఒకటి. రెండోది ఏంటి, గోల్డ్ తగ్గడం కూడా ఇంకా తగ్గుద్ది అనేది ఉద్దేశం. ఇంకా ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది కాబట్టి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయి కాబట్టి అందరూ వెయిట్ చేసే ఉద్దేశం ఒకటి, ట్యాక్స్ ఒకటి. ఈ రెండింటితోటే ఎక్కువ శాతం తగ్గింది అనేది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే తగ్గడం జరిగింది. ఏదైతే ఫ్యూచర్స్ మార్కెట్ కమోడిటీస్ ఉంటుందో దాంట్లో తగ్గడం వల్లనే మన మార్కెట్లు కూడా తగ్గుతాయి తప్ప వేరే విధంగా అంటే ట్యాక్స్ ఎక్కువన్నా ధర పెరుగుతుందంటే కొనేవాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి, తప్పదు అనుకుంటే వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు అనమాట. అది పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే ఏంటిదంటే జరిగిందల్లా ఇది ఒక న్యూస్ అయితే మోడీ గారు చెప్పిండు అనే సూచన, కానీ దానికి వరల్డ్ మార్కెట్ కి సంబంధం ఉండదు. వరల్డ్ మార్కెట్ లో మన మార్కెట్లకి ఏంటిదంటే మన దగ్గర ట్యాక్స్ ఎక్కువ ఉంది కాబట్టి కొనేవాళ్ళు కొంచెం ఆలోచించడం అనేది ఆలోచించదగ్గ విషయం. అంతకు మించి తగ్గింది అనేది ఓకే. ఎందుకు తగ్గింది అనే దానికి వరల్డ్ మార్కెట్ లో ఫాలో అవటం, వరల్డ్ మార్కెట్ లోనే తగ్గటం, ఇరాన్ అమెరికా యుద్ధం రోజు ఒక కొలికి రాకపోవటం, దాంతో బ్రెంట్ ఆయిల్ పెరగటం, మన గోల్డ్ సిల్వర్ తగ్గిపోవటం ఇంకా జరగటం, అంతే తప్ప వేరే విధంగా అనేది లేదు. కాకపోతే తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈటీఎఫ్ చేయొచ్చు, ఎస్ఐపి చేయొచ్చు, ఏం చేసినా లాంగ్ టర్మ్ కే ఉంటుంది తప్ప మనము ఇమీడియట్ గా అనేది మనము అనుకోకూడదు. ఇమీడియట్ గా అయితే పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పట్లో ఒకవేళ యుద్ధం ఆగిపోయినా రాబోయే రోజుల్లో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మామూలు అవ్వడానికి చాలా టైం తీసుకుంటది. అప్పుడు తర్వాతనే పెరుగుతుంది. ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనపడటం లేదు నాకు.